కొంతసేపు మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలను మనము ధ్యానిద్దాము. హెచ్చరిక అని నేను ఏమాత్రమును చెప్పను, యోగ్యుని కాను హెచ్చరికను ఇవ్వడానికి. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యంలో నుండి వాక్య సత్యాలను దేవుడు మనతో మాట్లాడినట్టుగా దాన్ని మనకు మనమే పరీక్షించుకొని మన జీవితంలో మనము దాన్ని అలవర్చుకొని జీవించినట్టుగా దేవుడు సహాయపడినట్టుగా ఈ వాక్యాన్ని ఉంచినట్టుగా మనము దేవుని సన్నిధిలో ఈ మాటలను విందాం. నేను పోయినసారి వాక్యాన్ని చెప్పినప్పుడు ఒక మాటను నేను చెప్పాను, మన దేవుడు ఆలకించేవాడు. ఎవరు మనము చేసే ప్రార్థనలను ఆలకించేవాడు. అదేవిధంగా దేవుడు మనము దేవుని తట్టు లేదా దేవుని వాక్యాన్ని మనము వినేటప్పుడు దేవుడు మనతో ఎల్లప్పుడూ మాట్లాడేవాడు. ఆయన ఆలకించేవాడు, ఆయన మనతో మాట్లాడేవాడు. హీ స్పీక్స్ విత్ అస్. కానీ మనకు వినగల చెవులు ఉండాలి. ఎవరు మాట్లాడినా పరిశుద్ధ గ్రంథంలోని మాటలు దేవుడు పలికించినప్పుడు అది పరిశుద్ధాత్మ ద్వారానే అని మనము గ్రహించి వీటిని వినినప్పుడు అది తప్పకుండా ఉపయోగకరంగా ఉంటుంది. మనము ముఖ్యమైన వాక్యములోనికి వెళ్ళకన్నా ముందు కొన్ని మాటలు వాక్యాన్ని గురించి నేను చెప్పాలన్న ఆలోచన కలిగి ఉన్నాను. కీర్తనలు 119వ కీర్తనలో కొన్ని మాటలు మనము చూద్దాము. 119వ కీర్తనలో కొన్ని మాటలు మనము చూస్తాము. 18వ అధ్యాయము 119వ అధ్యాయంలో 18వ వచనము, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. పరిశుద్ధ గ్రంథంలోని మన మాటలు ఇప్పుడు వినుచున్నప్పుడైనా మనం అందులోని మాటలను మనము చదువుచున్నప్పుడు మనము దేవుణ్ణి అడిగే మాట ఏంటంటే, ఈ సంగతులను మనము చూచున్నట్లు నా కన్నులను తెరువుము, మా హృదయాలను తెరువుము. ఈ మాటతో మనము ఏ వాక్యాన్నైనా మనము వినినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఏంటి ఇతనైతే ఆధ్యాత్మికంగా లేదా వీడైతే చిన్నవాడు కదా, వీడేంటి వాక్యాన్ని చెప్పేదని అనుకోవచ్చు, తప్పేం లేదు. నాకు అనుభవ జ్ఞానము తక్కువనే. కానీ దేవుని వాక్యానుసారంగా మనము చూసినట్టయితే ఆ ధర్మశాస్త్రము అంటే పరిశుద్ధ గ్రంథంలోని ఈ మాటలను, ఈ సంగతులను మనము చూచినట్లయితే, వినినట్లయితే ఏమవుతుందంట, ఆశ్చర్య కార్యములను మనము చూడడానికి దేవుడు మన హృదయాన్ని తెరవమని మనము కోరాలి. అలాగే 16వ వచనంలో కూడా ఈ మాటలను మనం చూస్తాము. నీ వాక్యమును నేను మరొకయుందును. ఈ మనము వినుచున్న మాటలు మన హృదయాలలో భద్రపరచుకోవాలి, మరవకుండా ఉండాలి. ఎందుకు మనము ఈ ఆరాధనకు చేరి వచ్చినప్పుడు రొట్టె విరుచు కూడికలో మనము పరిశుద్ధ గ్రంథములోని హెచ్చరికలైనను లేదా దేవుడు మనకు వినిపించిన ఈ మాటలు మనము ఎందుకు వింటున్నామంటే, మనము అది మరవకుండా మన జీవితాల్లో మనము అనుసరించడానికి, దేవుని చిత్తానుసారంగా మనము నడవడానికి, దేవుని యొక్క మహిమ కొరకు మనము ఈ లోకంలో జీవించడానికి దేవుడు మనకు తన మాటలను ఇచ్చాడు. సత్యమైన మాటలు, జీవము కలిగిన మాటలు. ఈ మాటలను మనము మరవకుండా మనము ఈ మాటలను మనము గ్రహిస్తాము. మన వాక్య భాగానికి మనం వస్తాం. మన సంఘ పెద్దలు క్రమంగా మనకు ఆది కాండములో నుండి నిర్గమ కాండము వరకు మనం ఇప్పుడు వచ్చాం. క్రమంగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి ఎలా సహాయపడ్డాడో, అలాగే ఇతర అధ్యాయాలలో మనము చాలా క్రమంగా మాటలను మనము నేర్చుకుంటున్నాము. ఈ వారంలో అది కొంత బ్రేక్ అవుతుంది, కానీ కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము, ద బుక్ ఆఫ్ ఐజయా 43వ అధ్యాయము
7వ వచనాన్ని మనము చదువుదాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. మరి ఒకసారి చదువుదాము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. అలాగే ఇదే కోణంలో మనము మరి ఒక మాట సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుదాము. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ప్రార్థించుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడవైన మా ప్రియ ప్రభువా తండ్రి, నాయనా మీ ఉన్నతమైన నామాన్ని మరి ఒక్కసారి స్మరిస్తూ హెచ్చిస్తున్నాము. నాయనా ఈ ఆరాధన కార్యక్రమంలో ఇంతవరకు మీరు తోడై ఉన్నందుకును స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా తండ్రి. నాయనా చదువుబడిన వాక్యము మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. మేము ఈ మాటలను నాయనా మా కన్నులు తెరుచుకొని, మా హృదయాలను తెరుచుకొని తండ్రి, మీ ఆశ్చర్యమైన మాటలను మేము వినుటకును, ఈ వాక్యాన్ని నాయన మేము మా హృదయాలలో భద్రపరుచుకొని మరవకుండా నాయన జీవించుటకును మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. నిలబడిన నేను నిష్ప్రయోజకుడును నాయన, అనుభవ జ్ఞానము లేదు, కేవలము నాయన మీ కృప కొరకు ప్రార్థిస్తున్నాను. మీరే నాతో మాతో మా అందరితో మాట్లాడండి. చదువుబడిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించి మాకు విప్పి నాయన మీరే వివరించి మీరే మహిమ పొందుమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నాయన ఆసక్తితో ఈ మాటలను విని ప్రభా మహిమకరంగా ఉండుటకును మీరు దీవించండి. నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి తండ్రి. మీరే నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ మా రక్షకుడు విమోచకుడు క్రీస్తు యేసు అతి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము 2 మాటలు మనము చూస్తున్నాం. మొదటి మాట యెషయా గ్రంథంలో మనం ఇక్కడ చూసాము. 43వ అధ్యాయంలో 7వ వచనంలో మనం మాటను చూసి నా మహిమ నిమిత్తము. ఆ మాట ఆ మొదటి వచనంలో ఈ మాటను మన హృదయంలో మనం పెట్టుకుందాం. నా మహిమ నిమిత్తము. రెండవ మాట మనము చదివాము సామెతల గ్రంథములో 16వ అధ్యాయంలో మనం చదివాము. అందులో రెండవ మాట నాశన దినమునకు, నాశన నిమిత్తము అనే మాటను చూస్తున్నాం. నాశనమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. దేవుడు ఆయన సృష్టించిన మనుషులలో 2 రకాలుగా చేశాడు. హి హస్ క్రియేటెడ్ మ్యాన్ టు బీ ఇన్ దిస్ 2 కేటగిరీస్. ఈ 2 వర్గాలలో, ఈ 2 కేటగిరీస్లో ఉండాలని దేవుడు మనుష్యులను సృష్టించాడు. ఆరాధనలో మనము చాలా విశేషమైన మాటలను విన్నాము కదా. ఆయన మనలను సృష్టించినవాడు, మన కన్నులకు ఆశ్చర్యములు కలిగించే విధముగా మనుష్యుని సృష్టించాడు. మనుష్యుని యొక్క అవయవాలను మనము లేదా అందులో పనిచేసే విధానాన్ని మనము గ్రహించినప్పుడు అది మన కన్నులకు లేదా మన ధ్యానానికి చాలా ఆశ్చర్యము పుట్టించేది. ఆ కోణంలో మనము చూస్తే ఆయన మనుషులను ఎందుకు నిర్మించాడు, ఎందుకు సృజించాడు అంటే మానవుడు ఈ 2 కేటగిరీస్లో ఫిట్ అవుతాడు. మొదటిది ఏంటంటే ఆయన మహిమ నిమిత్తము సృజించాడు. నువ్వు ఆయన మహిమ నిమిత్తము జీవించకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ టు గ్లోరిఫై లార్డ్, దేవుని మహిమ నిమిత్తము నీవు జీవించకపోతే యు విల్ ఫాల్ ఇన్ టు ద అదర్ కేటగిరీ. రెండవ కేటగిరీలోనికి వెళ్తావు. అది ఏంటంటే భక్తిహీనుల కేటగిరీ. అది నాశనము నిమిత్తము సృష్టించినది. అది మనం చదివాం కదా సామెతల గ్రంథంలో. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడు. తన ప్రజలైన వారిని, ఇశ్రాయేలీయులను తన మహిమ నిమిత్తము సృజించాడు అనే మాటను మనము ఈ యెషయా గ్రంథంలో చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలను తన మహిమ నిమిత్తము సృజించాడు. నిర్గమకాండములో మనము
వారములో ప్రతి ఆదివారము ఆ ధ్యానాలను మనము వింటున్నప్పుడు వారిని సృష్టించడం, వారిని ఐగుప్తులో నుండి బయటికి తీయడంలో దేవుని ప్రణాళిక ఉంది. దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ ద ఇజ్రాయెలైట్స్. ఆ దేవుని ప్రణాళికలో మనము చూస్తున్నాము, ఇశ్రాయేలు ప్రజలను తన మహిమ నిమిత్తము ఆయన సృజించాడు. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వస్తే సంఘమును ఆయన మహిమ కొరకు ఆయన సృష్టించాడు. ఈ మాటను మనము చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ 4-6 వచనాలు లేదా 3-4-6 వచనాలు ఇది కలిసున్న వచనాలు. ఇక్కడ మనము తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు అనే మన మాటను చూస్తాం. మనం తన యొక్క కృప మహిమకు కీర్తి కలుగునట్లు ఎందుకు మనలను సృజించాడు? యెషయా గ్రంథంలో ఆ మాటను మనం చూసాము, కానీ అది ఇశ్రాయేలు ప్రజలకు తన మహిమ నిమిత్తము సృష్టించాడనే మాటను చూసాము. క్రొత్త నిబంధనలోనికి మనం వచ్చేసరికి సంఘమును ఆయన మహిమ కొరకు విలువ పెట్టి కొన్నాడు. హి హస్ పర్చేస్డ్ విత్ హిస్ త్రూ హిస్ బ్లడ్. ఆయన సంఘాన్ని తన విలువ పెట్టి తన రక్తము ద్వారా కొన్న సంఘాన్ని ఆయన మహిమ కొరకు ఆయన సిద్ధపరిచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాటను చూస్తాం. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. దేనికి కీర్తి కలగాలంట? సంఘము ద్వారా. ఆయన కృపా మహిమకు కీర్తి, ఆయన మహిమ, టు గ్లోరిఫై హిమ్ త్రూ చర్చ్. మనము ఈ లోకంలో బ్రతికే ఉద్దేశము ఏంటంటే, ఈ లోకంలో మనము బ్రతకాలంటే మనము చాలా విషయాలకు పాటుపడుతూ ఉంటాము. చదువుకోవడానికి, అలాగే ఉద్యోగాలు, చదివిన తర్వాత ఉద్యోగాలు దొరకడానికి, ఉద్యోగాలు స్థిరపడడానికి, ఆ తర్వాత పెళ్ళిళ్ళు జరగడానికి, అలాగే కుటుంబము ప్రారంభము కొరకును, ఉద్యోగంలో ఎదగడానికి, అలాగే ఇలాంటి చాలా విషయాలలో మనము ప్రయాసపడుతూ ఉంటాము. ఈ లోకంలో బ్రతికే ఉద్దేశంతో మనము ఏంటంటే ఇవన్నీ అని అనుకుంటాము. అది కాదు, అది కూడా అవసరమే, కానీ అంత మాత్రమే కాదు. కానీ ఇందులో ఒక విశ్వాసి జీవితం ఉద్దేశం ఏంటంటే దేవుని మహిమపరచడం. ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఇందులోనే తేడా. దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ దిస్. మనం ఈ భూలోకంలో దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన రక్తముతో మనలను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఈ లోకంలో మనలను ఉంచాడు. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడాన్ని ఆయన కోరుతా ఉన్నాడు. అందులో ఆయనకు మహిమ కలిగేటట్టు మనము జీవించాలి. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి జీవిత ఉద్దేశము కలిగి మనం జీవించాలి. అదేంటంటే దేవుని మహిమపరచడం. ఈ దేవుని మహిమపరచడం సూట్ కాని వారు ఎందులో వెళ్తారు? 2వ కేటగిరీలోనికి వెళ్తారు. అదేంటంటే ఆయన నాశన దినమునకు సిద్ధపరిచిన వారు. నాశన దినమునకు భక్తిహీనులను సిద్ధపరిచాడు. ఎవరైతే దేవుని మహిమ కొరకు ఈ లోకంలో జీవించరో వారు నాశన దినమునకు సిద్ధపడతా ఉన్నారు అనే మాటను మనము చూస్తున్నాం. ప్రపంచం అంతా ఈ 2 రకాల్లోనే బైఫర్కేట్ అయి ఉన్నాయని మనము మన మనసులో ఈ మాటను పెట్టుకుందాం. దేవుని మహిమపరచడం, అలాగే నాశనానికి సిద్ధపడేవారు. దోస్ హూ గ్లోరిఫై గాడ్ అండ్ దోస్ హూ ఆర్ డిస్ట్రక్టెడ్ బై గాడ్. మొదటి మాట, 2 రకాలుగానే ఉన్నారని నేను చెప్పాను. దోస్ హూ గ్లోరిఫై గాడ్, దేవుని మహిమపరిచేవారు, మహిమపరచడం. అదే రెండవదిగా అది నాశనానికి సిద్ధపడేవారు. దోస్ హూ ఆర్ డిస్ట్రక్టెడ్ బై గాడ్. 20వ శతాబ్దంలో ఇన్ ద 20th century A.W. టోజర్ అనే ఒక ప్రవక్త ఇలాగూ తను రాశాడు లేదా చెప్పాడు ఏంటంటే, ద చీఫ్ ఎండ్ ఆఫ్ అ మ్యాన్
మానవుని యొక్క అంత లక్ష్యం ఏంటంటే దేవుని మహిమపరచడం. మానవుని యొక్క అంతిమ లక్ష్యం, ద చీఫ్ గోల్, ద చీఫ్ ఎండ్. దేవుడు మనలను ఒక ప్రణాళికతో సృష్టించాడు. దానికి ఒక లక్ష్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అదేంటంటే ఆయనను మహిమపరచడం, టు గ్లోరిఫై హిమ్. సామెతల గ్రంథంలో మనం ఒక చదివాము, మరి ఒకసారి ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాము. 16వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాటను, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను అనే మాటను చూస్తాం. ప్రతి వస్తువు దేవుడు ఒక ఉద్దేశంతో కలుగజేశాడు. దేవుడు ఒక ప్రణాళికతో ప్రతి వస్తువును కలుగజేశాడు. ఆరాధనలో అవే మాటలను కూడా మనం విన్నాం. వి హావ్ హర్డ్ ద సేమ్ థింగ్స్. చీమలను కూడా సృష్టించిన వాడు, దానికి ఒక ఉద్దేశము కలిగి ఉంది. దెర్ ఈస్ అ రీజన్ వై గాడ్ హెస్ క్రియేటెడ్ సచ్ అ స్మాల్ insect or a species on this world, on the earth. దేవుడు చేసే ప్రతి కార్యానికి ఒక ఉద్దేశం ఉంది. ఆదికాండము 1వ అధ్యాయంలోనికి మనము వెళ్తే సూర్యుని ఒక ఉద్దేశముతో దేవుడు కలుగజేశాడు. ఎందు నిమిత్తము కలుగజేశాడు? పగటిని ఏలడానికి కలుగజేశాడు. చంద్రుణ్ణి ఎందుకు కలుగజేశాడంటే అది రాత్రిని ఏలుటకు, చీకటిని ఏలుటకు దేవుడు చంద్రుణ్ణి కలుగజేశాడు. ఇలాగూ మనము ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ఈ సృష్టిని కలుగజేస్తుండగా ప్రతి ఒక్క సృష్టికి ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి సృష్టించాడు. భూమిని ఫలించుటకు విత్తనాలు వేసినప్పుడు అందులో నుండి ఫలాలు రావాలని దేవుడు ఉద్దేశంతో భూమిని సృష్టించాడు. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. ఒకసారి మనము నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. గేదె, కావు, దాని ఉద్దేశం ఏంటని మనము ఆలోచించినప్పుడు, గేదె పచ్చని గడ్డి తిని తెల్లటి పాలునిస్తూ తన యొక్క జీవితాన్ని దాని నిమిత్తము అది జీవిస్తుంది. దాని ఉద్దేశం అది ఈ లోకానికి ఆ విధంగా సేవ చేయడానికి ఉద్దేశింపబడింది. ఏ రోజైతే ఆ ఉద్దేశము లేదా ఏ రోజైతే అది పనికిరాదో అని ఉంటే దానిలో కూడా అది మనము చూస్తాం. అది చచ్చిపోయిన తర్వాత లేదా అది ఉపయోగకరంగా లేనప్పుడు కూడా దాని మాంసాన్ని సేవించేవారు కూడా ఉన్నారు. రెండవదిగా మనము ఉదాహరణలో మనము చూస్తే, ఒక చెట్టు దగ్గరికి మనము వచ్చినప్పుడు చెట్టు యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? దేవుడు ఉద్దేశించిన మాట ఆ చెట్టు కొరకు ఏంటంటే అది ఫలించి భూమిలో ఉన్న ఆ నీళ్లను అది తీసుకొని ఫలించి ఫలమిచ్చే చెట్టుగా దేవుడు దాన్ని ఉద్దేశించి చేశాడు. ఫలమిచ్చే కాలము లేనప్పుడు దాని ఉద్దేశము ఎండలో ఉన్న వారికి నీడను దయచేసే ఉద్దేశం. ప్రతి ఒక్క దానికి, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ అ రీజన్. దేవుడు ప్రణాళిక కలిగి ప్రతి ఒక్క దానిని సృష్టించాడు. గొర్రెను మనము ఆలోచించినప్పుడు, గొర్రె దేని కొరకు ఉపయోగపడుతుంది? మనకు చలి కలిగినప్పుడు లేదా చలి ఉన్న ప్రాంతాల్లో ఆ చలి నుండి వారు కాపాడుకొనుటకు తయారు చేసే ఆ జాకెట్స్ అయినా ఆ వూల్ నుండి చేసేది, అది దాని కొరకు ఉపయోగపడుతుంది. ఒకరోజు అది ఉపయోగపడదన్న ఆ రోజుకి వచ్చేసేసరికి అది మాంసము తినే వారికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి దానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని ఇచ్చాడు. దెర్ ఈజ్ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక మాటను మనం ఆలోచిద్దాం ఇప్పుడు. ఇదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడిగినాడనుకో, మనం ఏం చెప్తాం? ఏ ఉద్దేశంతో దేవుడు మానవాళిని సృష్టించాడని మనం చూసాం కదా. ఆయన తన మహిమ నిమిత్తము సృష్టించాడు. హీ హాజ్ క్రియేటెడ్ ద మ్యాన్ కైండ్ టు గ్లోరిఫై హిమ్. నువ్వు ఆ
గుంపులో లేనట్టయితే, దేవుణ్ణి మహిమపరిచే గుంపులో లేనట్టయితే నువ్వు నాశన దినమునకే సిద్ధపడుతున్నావన్న మాట సత్యాన్ని మనము గ్రహించుదాం. ఈ మాటను మనం మదిలో ఉంచుకుందాం. ఇశ్రాయేలుతో మాట్లాడుతూ దేవుడి మాటలు చెప్పాడు కదా, ఫర్ మై గ్లోరీ సేక్, నా మహిమ నిమిత్తము మాత్రమే మిమ్మల్ని సృజించాను. నాశనమునకు సృష్టించిన వారు కూడా కొందరున్నారు. నీవు దేనికి సిద్ధపడుతున్నావు? టు విచ్ కేటగిరీ దట్ యు బిలాంగ్ టు? దేవుని మహిమపరిచే వారంగా మనం ఉన్నామా, లేదా మనము ఆ నాశన దినమునకు సిద్ధపడే వారముగా మనము జీవిస్తున్నామా అనే మాటను మనము గ్రహించుదాము. ఐదర్ యు లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ కొరకైనా మనము జీవిస్తాము, ఆర్ వి విల్ లివ్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ గాడ్. ఈ రెండు మాటలు మన హృదయాలు మనం ఉంచుకొని ముందు కొన్ని మాటలను మనము ధ్యానించుదాము. ఈ మాటల వివరణలో రెండు మాటలను మహిమపరిచే మాటలో, మహిమపరచకుంటే మనము దేనికి గురైతామో అనే మాటలు కొన్ని 2-3 మాటలు నేను మీ ముందు ఉంచాలన్న ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ లార్డ్, మీరు మహిమపరచని వారిలో ఉంటే మీరు దేనికి గురైతున్నారో అనే మాటను మనము చూస్తాము. అలాగే దేవుణ్ణి ఎలా మహిమపరచాలో, హౌ టు గ్లోరిఫై గాడ్ అనే మాటను కూడా మనము కొన్ని వచనాలలో మనము చూద్దాం. మొదటిగా దేవుని మహిమపరచకపోతే ఉన్న డేంజర్, ఇట్స్ ఎ కాషన్, ఇట్స్ ఎ వార్నింగ్. నువ్వు దేవుని మహిమపరచని ఆ గుంపులో ఉన్నావంటే ఇదే ఈ ప్రమాదాలు, లేదా 2 ప్రమాదాలు నేను మీకు చెప్తాను. మొదటవది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుదాము. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. 24వ వచనానికి వద్దాము. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుని మహిమపరచకపోతే ఉన్న ప్రమాదాలలో మొదటవ ప్రమాదము ఇక్కడ మనము చూసాం. 21వ వచనంలో, దేవుని ఎరిగియు, దేవునిని ఎరిగిన వారు దేవునిని ఎరిగియుండియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఈ హేతువు చేత, కింద 24వ వచనంలో ఏ హేతువు చేత అనే మాటను మనము చూస్తే, ఈ హేతువు చేత అదేంటంటే దేవునిని మహిమపరచలేదు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, కింది మాటకొస్తే దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేవుడు వారిని అపవిత్రతకు వదిలివేస్తాడు. నీవు దేవుని మహిమపరచలేకపోతున్నావా? ఇఫ్ యు ఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ లార్డ్, ఈ మాటను మనం చూసాం. నువ్వు దేవునిని ఎరిగిన వాడవు, అయినను దేవునిని నీవు మహిమపరచలేదు. అందుకు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే, దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. హీ లీవ్స్ దెమ్. దేవుడు వదిలిపెట్టేస్తాడు. వదిలిపెడితే బ్రతకగలుగుతామా? కానీ దేవుని మహిమ ఎంత ప్రాముఖ్యమైనదో, ఆయన మనలను సృజించిన కారణమే ఆయనను మహిమపరచడం. అది చేయలేకపోతే మొదటవ డేంజర్ ఏంటంటే దేవుడు మనలను వదిలివేస్తాడు, అపవిత్రతకు వదిలివేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ 23-24 వచనాలలో చూస్తే దేవుని మహిమము క్షయముగా మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతి మాస్పరముగా మార్చిరి. వారు దేవునిని మహిమపరచలేరు. వారు ఏం చేస్తున్నారంటే మనుషుల యొక్క, పక్షుల యొక్క స్వరూపాన్ని తయారు చేసుకున్నారు. వీరు దేవునిని ఎరిగిన వారు దేవునిని మహిమపరచలేకపోతున్నారు. వారు దేవునికి
అజ్ఞానులుగా వారు జీవిస్తూ వారి హేతువు చేత దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే తమ హృదయాల దురాశలను అనుసరించి వారు జీవిస్తున్నారు. వారిని దేవుడు అపవిత్రత అంటే ఏ పవిత్రమైన వారి ఇష్టానుసారంగా వారు జీవించడానికి వదిలివేస్తాడు. దానికి there's only one route. అపవిత్రతలో జీవించినట్టయితే, దేవుని మహిమకు దూరంగా జీవించినట్టయితే రెండే కేటగిరీస్ చెప్పాను కదా. మొదటిగా దేవుని మహిమలో ఉన్నవారు లేదా దేవుని మహిమపరిచేవారు, రెండవదిగా నాశన దినానికి నడిచేవారు. ఆ రెండవ కేటగిరీలోనికి దేవుడు మనల్ని వదిలివేస్తే అక్కడికి మనము చేరిపోదాం. రెండవ మాటను మనము ఇదే అధ్యాయంలో 28వ వచనానికి మనము వస్తాము. మొదటవ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇది చాలా కఠినమైన మాట. దేవునికి వారు చోటియనొల్లక, దేవుని మహిమపరిచే వారంగా వారు ఉన్నట్టయితే దేవుడు భ్రష్ట మనసుకు వారికి అప్పగించేశారు. భ్రష్ట మనసు అంటే ఏంటి చెప్తారా? ఎవరైనా చెప్పండి. నేను ఆలోచించినప్పుడు భ్రష్ట మనసు అంటే ఎవడు బాగు చేయలేని పరిస్థితి అది. దెర్ ఇస్ నో రిట్రీవల్ ఫ్రమ్ దాట్ ఫేజ్. అంటే దేవునిని మహిమపరచలేకపోతున్నావా? అయితే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించే వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ పరిస్థితిలోనికి వెళ్ళినట్టయితే, భ్రష్ట మనసులోనికి దేవుడు అప్పగించినట్టయితే దెర్ ఇస్ నో వే టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దెర్ ఇస్ నో రివైవల్. మూడవ మాట మనం చూసాము, నాశనానికి ఆయన దేవుని మహిమపరచకపోతే భక్తిహీనుల గుంపులో మనల్ని చేరుస్తాడు. అలాగే నాలుగవ మాటను మనం చూస్తాము అపోస్తుల కార్యముల గ్రంథములో 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనము. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. డెత్ పెనాల్టీ. చాలా భయంకరమైన మాట కదా. దేవునిని మహిమపరచకపోతే ఇక్కడ మనము చూస్తున్నాము, దేవుడు వారిని మొత్తి ప్రాణాన్ని తీసుకుంటాడు. యు ఆర్ గోయింగ్ టువర్డ్స్ దాట్ ఫేజ్. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ఇక్కడ ఈ మాటను మనము చూద్దాం. వెంటనే. ఇప్పుడైతే మనం కృపాకాలంలో ఉన్నాము, దేవుని కృప మనపై సమృద్ధిగా ఉన్నది. దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నామా? దేవుడు మరి ఒక తరాన్ని దేవుడు ఇస్తున్నాడు. అప్పుడైతే ఈ మాటలో వెంటనే అనే మాటను చూస్తూ మనం ఏమంటున్నాం? ప్రభువు దూత అతని మొత్తను గనుక ఆయన పురుగులు పడి ప్రాణము విడిచెను. చచ్చిపోయాడు, మరణానికి అప్పగించేస్తాడు. ఈ 4 మాటలు మనము డేంజర్ పాయింట్స్. దేవునిని మహిమపరచకపోతే ఈ 4 మాటలు చూసాం. నాతో మీరు అందరూ కలిసి చెప్తారా? మొదటి మాట నాశనం. మొదటి మాట మనము దేవుని మహిమపరచకపోతే మొదటి మాట ఏంటంటే అపవిత్రతకు దేవుడు వదిలేస్తాడు. మొదటి మాట. రెండవ మాట మనం చూస్తాం, భ్రష్ట మనసుకు వదిలేస్తాడు. మూడవ మాట నాశనమునకు ఆయన వదిలేస్తాడు. అలాగే 4వ మాట మనము చూసాము, అది ఆయన మరణానికి అప్పగిస్తాడు. ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కదా. దేవుడు ఆయన ప్రణాళిక చొప్పున
ఈ భూలోకంలో ఆయన ఒక మనుష్యుని పోలికలో పుట్టాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రతి మానవుడు పాపములో జీవించుచున్నప్పుడు ఆయన తన కృపను బట్టి, ఆయన తన ప్రేమను బట్టి, ఆయన సంకల్పమును బట్టి ఆయన ఈ పాప భూలోకంలో ప్రతి మానవాళి కొరకు పాపములో నుండి ప్రతి ఒక్కరిని బయటకు తీయడానికి, ఎవరు కూడా పాపములో నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన తన ప్రియకుమారుణ్ణి పంపించాడు. ఆయన తన రక్తాన్ని కార్చాడు, అమూల్యమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో నీవు నేను కడగబడ్డాము. ఇదే మన భాగ్యము. ఆయన రావడమే మనకు భాగ్యము. ఏ యోగ్యత లేదు. నాశనానికి గురైన వారము, భ్రష్ట మనసు కలిగిన వారము, విచ్చలవిడిగా తిరుగుచున్న వారము. అప్పుడున్నప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన మన నిమిత్తము ప్రతి పాపి కొరకు ఈ పాప భూలోకంలో దిగి వచ్చాడు. ఆయన సృజించిన కారణము ఆయనను మహిమపరచాలి. ఈ మాటలను మనము చూసాము. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాడో, ఎలా మహిమ పరచాలో లేదా కొన్ని మాటలు మనము చూస్తాం. ఇంతకుముందు మనం చూసాం మహిమపరచకపోతే ఏమవుతుందో అని మనము చూసాము. ఇప్పుడు కొన్ని మాటలు మనకున్న సమయంలోనే మహిమ ఎలా పరచాలి, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాడు లేదా ఎలా మహిమపరచాలో అనే మాటను మనము చూద్దాము. మొదటిగా ఒక మాట మనము ధ్యానించిన తర్వాత మరికొన్ని మాటలను చూద్దాం. కీర్తనల గ్రంథము 96వ కీర్తన. ఇది మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకునవలసిన మాట. వి షుడ్ లుక్ ఇన్ టు అవర్ సెల్ఫ్. మనం దేవుణ్ణి ఈ మాటలు, ఇప్పుడు నేను చెప్పే 4-5 మాటలు, ఈ విధంగా దేవుణ్ణి మనము మహిమపరుస్తున్నామా, ఇలాగూ మనము దేవుని కొరకు జీవిస్తున్నామా అనే మాటను మనము చూద్దాము. మొదటిగా 96వ కీర్తన 7వ చరణాన్ని చదువుతాను. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. మనం ఇక్కడ ఈ మాటలు చూస్తున్నాం. ఎవరికి ఈ మాటలు చెప్తున్నాడు? 96వ కీర్తనలో 7వ వచనంలో జనముల కుటుంబములారా అని చెప్తున్నాడు. కుటుంబానికి చెప్పే మాట ఇది. ఒక వ్యక్తి ద్వారానే కేవలము మహిమపరచడం కాదు, కానీ కుటుంబము ద్వారా కూడా, దేవుడు ప్రణాళికలో కుటుంబాన్ని ఈ భూలోకంలో మనకు ఉంచాడు. ఆ కుటుంబము ద్వారా కూడా దేవునిని మహిమపరచుట, దేవునికి స్తుతులు చెల్లించుట, వాటి ద్వారా దేవునికి స్తుతి నైవేద్యం అందుతుంది అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ మాట మనము మరి ఒకసారి ధ్యానించినట్టయితే కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా దేవునిని మహిమపరచాలి. మహిమ బలములు అనే మాటను చూస్తున్నాం మనం. 8వ వచనములో మనము చూస్తే తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. ఇది నేను ఆలోచించినప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవునికి మనము మహిమ చెల్లిస్తాం, కానీ దేవునికి తగిన మహిమ మనము చెల్లిస్తున్నామా? ఒక ఉదాహరణ నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక బాడీ బిల్డింగ్ చేసేవారు ఉంటారు కదా, వ్యాయామం బాడీ బిల్డింగ్ చేసేవారు. వారికి ఒక్క గుడ్డు మాత్రమే ఇస్తే సరిపోతుందా? చేసేవారు ఉన్నారు కదా యవనస్తుల్లో, సరిపోదు. అది వారికి తగదు. ఆకలిగా ఒకరు వచ్చినారంటే ఒక గ్లాస్ పాలు మాత్రం ఇస్తే వారి ఆకలి తీరుతుందా? తీరదు. అది వారికి తగినది కాదు. మన ప్రభువైన యేసు క్రీస్తుకు తగిన మహిమ మనము చెల్లిస్తున్నామా? Are we glorifying God to what His supremacy is? నువ్వు మహిమ చెల్లించేవారుగా ఉండవచ్చు, కానీ నీకు తగినంతగా కాదు మహిమ చెల్లించడం. దేవునికి తగిన మహిమ మనము చెల్లిస్తున్నామా? మనకు తోచింది కాదు,
కొన్నిసార్లు మనకు తోచిందే మహిమ మనం చెల్లిస్తాం మనం దేవునికి. నా మనసులో ఈ మహిమను చెల్లించాలి అని ఆలోచనతో మనము దేవునికి మహిమ చెల్లిస్తాము, కానీ అది దేవునికి తగిన మహిమనేనా అని ఆలోచించారా? కొన్ని మాటలు మనము ఈ కోణంలో ఆలోచిద్దాం. దేవునికి మహిమ చెల్లించుట అంటే ఏంటి అని కొన్ని మాటలు మనము చూద్దాం. అందులో నుండి మొదటి మాట ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ఈ మాటలు ఇవి నా జీవితంలో, మన జీవితంలో జరుగుతున్నాయా లేదా అని మనము పరీక్షించుకోవాలి. జరగకపోతే, ఈ మాటలు జరగకపోతే మనం ఎక్కడుంటాం? ద అదర్ సైడ్, రెండో కోణంలో మనం ఉంటాము. నాశన దినమునకు మనము సిద్ధపడుతూ ఉంటాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాము. తమకు కలిగిన వేదనలను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని వారు మారు మనసు పొందిన వారు కారు అని చూస్తున్నాం మనం. దేవుని మహిమ చెల్లించడం అంటే ఏంటి అనే మాటను మనం చూస్తే ఇక్కడ మారు మనసు పొందాలి. మొదటి మాట మారు మనసు, రిపెంటెన్స్. 9వ వచనంలో మనం వస్తే, ఇక్కడ ఇదే అధ్యాయంలో 9వ వచనంలో మనం ఒక మాటను చేద్దాము. ఆఖరి మాట, ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మహిమపరిచే కోణంలో అక్కడ మాట ఉంది. దేవుని మహిమపరచాలంటే, చెల్లించాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా మారు మనసు పొందాలి. ఉందా మనలో మారు మనసు? చాలామందిని ఇక్కడ మనము ప్రశ్నించినట్టయితే, మీరందరూ మారు మనసు పొందినవారా అంటే ఏం చెప్తారు? బాప్తీసం తీసుకోవడం కాదు, మారు మనసు పొందారా? ఈజ్ దేర్ రిపెంటెన్స్? దేవునిని మహిమపరచాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఒక పాట ఉంది, 2వ పాట అనుకుంటా, స్తుతియు మహిమ ఘనత నీకే. అందరము కలిసి పాడతాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. అందరం కలిసి పాడుతున్నాం. ఏంటి? స్తుతియు మహిమ ఘనత నీకే. మారు మనసు ఉందా? ఈ పాట మనము పాడుచుండగా మనలో దేవుడు మారు మనసునిచ్చాడా లేదా? నీవు మారు మనసు పొందావా? బాప్తీసము కాదు, నిజమైన మారు మనసు. ఈజ్ దేర్ ఎ రియల్ రిపెంటెన్స్? దేవునిని నమ్ముకోకన ముందున్న మనసు, దేవుణ్ణి, ఆయన యొక్క ప్రేమను మనము రుచి చూచినప్పుడు, ఆయన మనలను తన రాజ్యంలోనికి తన ప్రియ బిడ్డలుగా చేసుకున్నప్పుడు మనలో మారు మనసు ఉందా? ఈ మాటను మనము చాలా గంభీరంగా ఆలోచించిన మాట ఇది. దెర్ మస్ట్ బి ఎ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ పాస్ట్ లైఫ్ అండ్ ద ప్రెజెంట్ లైఫ్. పాత ముందు ఎలా జీవిస్తున్నావో అలా జీవిస్తూ బాప్తిస్మము తీసుకొని నేను మారు మనసు పొందానని చెబుతూ కూడా మరలా అలానే జీవిస్తున్నారా? బాప్తిస్మము మాత్రమే తీసుకోవడం మారు మనసు కాదు. నిజమైన మారు మనసు నీ మనసులో రావాలి. ముందు చేసే కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు, చెడు కార్యాలు, అబద్ధపు మాటలు, పిచ్చిడి తిరుగులు, చెడు వ్యసనాలకు బానిసలైన వారు, నీ మారు మనసు పొంది ఇవన్నీ వదిలిపెట్టావా? డిఎల్ మోడీ గారు ఈ మాట బాప్తీసం విషయం లేదా మారు మనసు విషయంలో ఆయన ఇలా అన్నాడు.
మారు మనసు లేకుండా బాప్తిస్మము తీసుకునే పాపులు అంతకుముందు పొడిగా ఉంటారంట, తర్వాత తడిగా ఉంటారంట. అర్థమైందా? జస్ట్ డ్రై సిన్నర్ విల్ బికమ్ వెట్ సిన్నర్. బాప్తిసం తీసుకోకన్నా ముందు నువ్వు పొడిగా ఉన్న పాపివి, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎలా తడిగా ఉన్న పాపివి. అంతే డిఫరెన్స్. మారు మనసు లేదు. పాత కోరికలు, పాత ఆలోచనలు అలాగే ఆలోచన ఉంటే అది మారు మనసు కాదు. అయితే మారు మనసు పొందారా? మారు మనసు పొందారా? ఈ మాటను మనము దయచేసి ఈ మాటను మనము జ్ఞాపకం ఉంచుకుందాము. మారు మనసు దేవుని మహిమపరచాలంటే, ఇఫ్ యూ వాంట్ టు గ్లోరిఫై లార్డ్, నిజంగా నువ్వు మారు మనసు పొందావా? నిజంగా నువ్వు నీ పాత జీవితాన్ని వదిలివేశావా? నిజంగా నీవు దేవుని కొరకు జీవిస్తున్నావా? నిజంగా నీ జీవితము దేవుని మహిమ కొరకుందా అని స్వపరీక్ష మనము చేసుకుందాం. ఇదే కోణంలో మారు మనసు పొందిన తర్వాత మొట్టమొదటిగా జరిగే ప్రక్రియ ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథియన్స్ 6వ అధ్యాయము 6వ అధ్యాయము మనము 18 నుండి కొన్ని మాటలు మనము చదువుదాము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వమును చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవునిని మహిమపరచాలంటే మొదటి మాట మనము చూసాము, మారు మనసు. ఆ కోణంలో మారు మనసు పొందిన తర్వాత రెండవ మాట ఇక్కడ మనం చూస్తున్నాం, దేహముతో దేవుని మహిమపరచుట. ఈ మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధత కలిగి జీవించుట. బీ ప్యూరిఫైడ్, పరిశుద్ధత కలిగి జీవించుట. 18వ వచనంలో జారత్వమునకు దూరముగా పారిపోవుడి. దేహమును పరిశుభ్రముగా ఉంచుకోవడం అదొక ఎత్తు అయితే, అంటే బాహ్యంగా మనము పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే, రెండవదిగా మన అంతరింద్రములో అంటే మన లోపంలో, దేహం లోపల మనము పరిశుద్ధంగా జీవించడం. పరిశుద్ధతతో కలిగి జీవించలేకపోతే మనము దేవునిని మహిమపరిచే వారముగా లేమన్నమాట. మారు మనసు పొందిన ప్రతివాడు తన దేహముతో దేవునిని మహిమపరచాలి. అపవిత్రత ఉన్న ప్రతి దానికి దూరంగా ఉండాలి, పాపమునకు దూరంగా ఉండాలి. దేహము వెలుపలలో నుండి వచ్చే పాపమైనను బయట ఉన్న పాపమునైనను దానికి దూరంగా పారిపోవుడి అని చెప్తున్నాడు. ఈ దినాలలోనైతే పాపమైతే చాలా అందుబాటులోనే ఉంది కదా. ప్రతి ఒక్కరికి చేతిలోనే పాపాన్ని సులభముగా దేవుడు అందుబాటులో అంటే పాపానికి కాదు, కానీ దేవుడు ఒక యంత్రాన్ని పెట్టాడు, అది మానవుడు పాపానికి వాడుకుంటున్నాడు, స్మార్ట్ ఫోన్. ఈరోజు ఎవరైనాను బయట మీరు ఎక్కడైనా చూసినా ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్. ఒక సర్వేలో ఇలా తెలియజేశారంట, కోవిడ్ అయిన తర్వాత 90%, దాదాపు 90% మంది ఈ స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారంట. ఒక క్లిక్ ద్వారా యవనస్తులు, చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళేవారు, యవనస్తులు మాత్రమే కాదు, పెద్దవారు కూడా
ఈ దినాలలోనైతే ఒక క్లిక్ ద్వారానే మనము పాపంలోనికి దూరిపోయే అవకాశం ఉంది. మరి ఒక సర్వేలో ఇలా చెప్పారు, 12 వయసు వారి నుండి 30 వయసు వారి వరకు, 12 ఏజ్ టు 30 ఏజ్, ఈ వయసు వారిలో సర్వే చేసినప్పుడు 96%, 96% ఈ గ్రూప్లో ఉన్నవారు అశ్లీల దృశ్యాలకు బానిసలైన వారుగా ఉన్నారంట. ఎంత విచారకరం. అందుకే కోవిడ్ తర్వాత చిన్నపిల్లలు క్లాసెస్ అయినా ల్యాప్టాప్లో, ఫోన్లో చూస్తూ దానికి వారు బానిసలై అలా చూడకూడని దృశ్యాలు, పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటూ వారు తల్లిదండ్రులనే మోసపరుస్తూ జీవిస్తున్నారు లేరా? కొందరైతే క్లాస్ని పెట్టుకొని లేదా మా టీచర్తో మాట్లాడుతున్న ఏదో డౌట్ సాల్వింగ్ సెషన్ అనుకొని టీచర్తో మాట్లాడుతూ పక్కన తల్లిదండ్రులు ఉన్నంతసేపు ఎస్ టీచర్, ఓకే టీచర్ అని చెప్తూ ఎంతసేపు అని కూర్చుంటారు వారు? ఎంతసేపు అని కూర్చుంటారు? తల్లిదండ్రులు వెళ్ళగానే వారి ముచ్చట్లు, వారి మాటలు, వారివి. ఎంత దుఃఖకరమైన మాట. చాలామంది అయితే మారు మనసు పొందామన్న మాటనే మాత్రము కానీ ఇంకను పాపపు జీవితము కలిగి జీవిస్తున్న యవనస్తులు లేరా? ఇంకా ముందు నేను దీనిలో మాట్లాడాలని అనుకోవట్లేదు, కానీ ఒకసారి మనము మారు మనసు పొందిన వారు, దేవుని మహిమపరిచేవారు ఎలా ఉండాలంటే మారు మనసు పొందిన వారుగా ఉండాలి. రెండవ మాట, పరిశుద్ధత కలిగి ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడే ఉన్నాడు. మనల్ని రక్షించిన వాడు పరిశుద్ధుడు. ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హీ ఈజ్ హోలీ, సో వీ హ్యావ్ టు బి హోలీ. తండ్రి కోరేది అదే. ఈ దినాలలో కొంత దెర్ ఇస్ బిన్ లిబర్టీ, బట్ పూర్వంలోనైతే తండ్రి ఇంజనీర్ అయితే లేదా ఏదైనా పదవిలో ఉంటే కుమారుడు కూడా అదే చదవాలన్న కోరిక ఉండేది తల్లిదండ్రులకు. అలానే ఉండాలి. మన తండ్రి పరిశుద్ధుడు, మన తండ్రి పవిత్రుడు. ఆయన ఈ పాప భూలోకంలో వచ్చినప్పుడు కూడా ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నిర్దోషిగా జీవించాడు. కానీ నీ నా నిమిత్తమును ఆయన ఆ కల్వరి శిలువలో ఒక పాపిగా చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇంక నువ్వు పాపములో జీవిస్తున్నావా? ఇంక నువ్వు మారు మనసు లేకుండా జీవిస్తున్నావా? దేవుని బలియాగాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుని ప్రేమను జ్ఞాపకము చేసుకో. దేవుడు నీ కొరకు కార్చిన రక్తాన్ని జ్ఞాపకము చేసుకో. దేవుడు నన్ను ఆయనను మహిమపరచడానికే సృజించాడు. ఈ మాటను మనము మర్చిపోవద్దు. మహిమపరచలేకపోతున్నామా? మారు మనసు కలిగి జీవించలేకపోతున్నామా? పరిశుద్ధత కలిగి జీవించలేకపోతున్నామా? అయితే మనం ఎక్కడికి వెళ్తామంటే నాశన దినమునకి మనము సిద్ధపడతా ఉన్నాం. మూడవ మాట మనము త్వరగా చూసుకుందాము. మూడవ మాట, ఇందులో నేను వివరణ ఇవ్వను, మనకు సమయం లేదు కాదు. కానీ లూకాసు వార్త 17వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుదాం. 17వ అధ్యాయము లూకాసు వార్త 16. గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు. ఇంతే, ఈ మాటని మనము మూడవ మాటగా జ్ఞాపకం ఉంచుకుందాం. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఇక్కడ మనము ఈ సందర్భాన్ని మనము చూస్తే 10 మంది కుష్ఠరోగులలో నుండి దేవుడు ఒక్కరిని స్వస్థపరిచాడు. అందులో 10 మందిలో నుండి ఒక్కడు మాత్రమే గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచాడు. దేవుని ఎలా మహిమపరచాలంటే గొప్ప శబ్దముతో ఆయనని మహిమపరచాలి. ఆరాధనలో ఆరాధిస్తూ ఉండగా ఆమేన్ అని ఎంతమంది గొప్ప శబ్దముతో చెప్తున్నారు? చాలా విచారకరమైన దుఃఖకరమైన బాధ ఏంటంటే చాలామంది ఆరాధన సమయంలో పడుకుంటారు. చాలాసార్లు నేను ఇక్కడి నుండి ఆరాధన వాక్యాలను చెబుతూ ఉన్నప్పుడు కూడా పడుకుంటా ఉన్నారు.
వాక్యము చెప్పేటప్పుడే పడుకున్న వారు స్తుతులలో పడుకోరా? ఖచ్చితంగా పడుకుంటారు. దేవుని వాక్యం అమూల్యమైనది, మనం చూసాము కదా. అది ఆశ్చర్య కార్యములను మనలకు వినిపించేది. కానీ మన హృదయాలను మనము తెరుచుకొని ఆ మాటలను వినాలి. అప్పుడు నీకు నిద్ర రాదు. దేవుని మహిమపరచాలంటే గొప్ప శబ్దముతో, ఆయనను పాట పాడినప్పుడు కూడా గొప్ప శబ్దముతో, గొప్ప స్వరముతో ఆయనను మనము మహిమపరచాలి. ముందుకు వెళ్దాము. 4వ మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుదాం. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. 4వ మాట ఏంటంటే బహుగా ఫలించుట వలన, మోర్ ఫ్రూట్ఫుల్. ఫలించుట అదొక మాట అయితే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బహుగా ఫలించుట అని రాయించాడు. ఎందుకు? దేవుని ఉద్దేశంలో దేవుని మహిమపరచాలంటే బహుగా ఫలించుట ద్వారా మనము దేవునిని మహిమపరచాలి. ఫలాలు అనే మాట మన మదిలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి మాట మనము జ్ఞాపకం చేసుకుంటాము, ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలందరికీ జ్ఞాపకం ఉన్నాయా? ఈ ఆత్మ ఫలాలు మనము కలిగి బహుగా ఫలిస్తున్నామా అనే ఈ స్వపరీక్ష మనము చేసుకుందాం. ప్రేమ అనే ఆత్మఫలము మనకుందా? లేదా ఇంకను ద్వేషము కలిగి జీవిస్తున్నామా? సంతోషము అనే ఆత్మఫలము మనకుందా? లేదా ఇంకను దుఃఖకరమైన జీవితంలోనే కొందరు ఉంటారు, ఎప్పుడు చూడు దుఃఖంలోనే ఉంటారు, వారి ముఖము ఎప్పుడు వికారంగానే ఉంటుంది. ఎంత సంతోషము దేవుడిచ్చినా వారి ముఖంలో సంతోషం ఉండదు. ఈ ఆత్మఫలం బహుగా ఫలించుట. దీర్ఘశాంతము కలిగి ఉన్నావా? లేదా తొందరపాటు కలిగి ఉన్నావా? ఇంకా నీలో ఈ మారుమనసు కలిగిందా? ఇలా మనము ఈ ఫలాలన్నీ జ్ఞాపకము చేసుకుంటే నువ్వు ఈ ఆత్మఫలములలో బహుగా ఫలిస్తున్నావా? దీర్ఘశాంతము కలిగి ఉన్నావా? దయా మనసు కలిగి ఉన్నావా? మంచితనాన్ని కలిగి ఉన్నావా? అందులో ప్రాముఖ్యమైన మాట ప్రేమ కలిగి ఉన్నావా? ఈ మాటను మనము జ్ఞాపకం పెట్టుకుందాం. ముందుకు వెళ్దాం. ఆఖరి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, చాలా పరిచయమైన మాట. 21వ వచనాన్ని మనము, 1వ అధ్యాయము 21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అలాగే 19వ వచనాన్ని ఒకసారి చదుదాం. మరియు నేను, ఈ మాటను గ్రహించండి, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ హృదయంతో బోధించవలెనని వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. ఒక క్రైస్తవుని ఒక క్రిస్టియన్ యాటిట్యూడ్ ఇలా ఉండాలి. నేను జీవిస్తే నా జీవితం ద్వారా దేవునికి మహిమ ఉండాలి, నేను చచ్చినను నా చావు ద్వారా దేవునికి మహిమ ఉండాలి. ఇలా జీవిస్తున్నామా మనము? బ్రతికిన దేవుని మహిమ కొరకే. అపోస్తలుడైన పౌలు ఇక్కడ చాలా, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్, ఎంతో అద్భుతమైన మాట రాశాడు. ఊరికే చెప్పడానికి మాత్రము కాదు, కానీ ఇది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతకాలంటే క్రీస్తే. అలా బ్రతుకుతే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు, మారు మనసు కలిగి జీవిస్తావు, అపవిత్రతకు దూరంగా ఉంటావు, గొప్ప శబ్దముతో దేవుణ్ణి ఆరాధిస్తావు, మహిమపరుస్తావు. అది లేకుంటే
చావైతే లాభమే. ఎలా అయినా నువ్వు నాశనానికే దారి తీస్తా ఉన్నావు, భక్తిహీనుల గుంపులోనికే వెళ్తా ఉన్నావు. ఒక సందర్భం ఇలా జరిగింది. లాయన్స్ అనే ప్రాంతంలో ఒక క్రూరమైన చక్రవర్తి, మార్కస్ అనే క్రూరమైన చక్రవర్తి పరిపాలనలో ఆయన 20 క్రైస్తవులను 20 క్రిస్టియన్స్ యేసు ప్రభుని నమ్ముకొనిన వారిని ఆయన పట్టుకొని చెరసాలలో వేశాడు. వాళ్ళను చాలా బాధ పెట్టాడు, కొట్టాడు, హింసించాడు. వారు మరణము పొందునంతగా వారిని భయపెట్టాడు, హింసించాడు. కానీ వారిలో ఎవరు కూడా ప్రభువును విడిచిపెట్టలేదు. ఆ 20 మందిలో ఒక 16 సంవత్సరాల ఒక అమ్మాయి ఉంది, బ్లాండీనా అని. ఆ 20 మందిలో 16 సంవత్సరాల ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు బ్లాండీనా. ఆమెకు వివాహము నిశ్చయమైంది. ఆమెను వారు పట్టించి, నీ పెళ్ళి మేము దగ్గరుండి చేస్తాము, కానీ నువ్వు ఈ 2 మాటలు బహిరంగంగా అందరికీ చెప్పాలి. అందులో మొదటి మాట ఏంటంటే, ఎవరైతే నీకు సువార్త చెప్పి క్రైస్తవురాలిగా చేశారో, ఎవరైతే నీకు సువార్త చెప్పి క్రైస్తవురాలిగా చేశారో ఆమె మంచిది కాదని నువ్వు చెప్తావా? మొదటి మాట అది. రెండవ మాట, యేసు ప్రభు దేవుడు కాడని నువ్వు చెప్తావా? ఇది చెప్తే నేను వదిలిపెడతాం, నీ పెళ్ళి మేము దగ్గరుండి చేస్తాము. కానీ అమ్మాయి యొక్క విశ్వాసము దేవునిని తను బ్రతుకుండగా మహిమపరిచిన విధానం, సారీ సార్, నేను చెప్పలేను, ఐ కాంట్ సే దట్. అయితే చచ్చిపో. ఈ వార్త ఆ ఊరిలో ఉన్న వారందరికీ ఆ ఎంపరర్ ద్వారా లేదా చక్రవర్తి ద్వారా అందరికీ పంపించారు. రేపు ఈ టైంలో ఈ స్టేడియంలో బ్లాండీనాను మేము చంపబోతున్నామని. అందరూ ఒక క్యూరియస్ మైండ్తో అక్కడ చేరి వచ్చారు. 25 మంది ఆ స్టేడియంలో కూర్చున్నారు. ఆ స్టేడియంకు మిట్ట మధ్యలో, అంటే ఇన్ ద సెంటర్ పాయింట్, ఒక స్తంభాన్ని వారు పెట్టి బ్లాండీనాని దానికి కట్టేసి, ఒక చేతులను పైగా కట్టేసి కాళ్ళను కింద కట్టేసి ఆమెను అక్కడ ఉంచారు. 25,000 మంది ఏమవుతుందో అన్న ఆశ్చర్యంతో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ క్రూరమైన చక్రవర్తి 5 సింహాలను వారము రోజులుగా ఏమి తినకుండా వారిని ఉంచుతా ఉన్నాడు. ఆ 5 సింహాలను బ్లాండీనా పైన వదిలేశాడు. బ్లాండీనా అక్కడ మధ్యలో 20,000 మందిలో తను అక్కడ ఉండి, తను అక్కడ ఆ సింహాలను చూస్తూ అవి తన యొద్దకు వేగంగా పరిగెత్తి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు అనుకున్నారు ఇప్పుడైతే ఖచ్చితంగా ఆ సింహాలు తనను చీల్చేస్తాయని. కానీ ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ఆ సింహాలు తన పైన ఎక్కాయి, కానీ తనను ఏం చేయలేదు. అన్నీ వచ్చి తన కాళ్ళ దగ్గర అలానే ఉండిపోయాయి. భయము వస్తూ ఉండగా బ్లాండీనా మదిలో ఉన్న భయము, కానీ దేవుని కొరకు మహిమపరచబడింది. తను దేవుని మహిమ కొరకు ఆమె నిలబడింది. దేవుడు ఒక గొప్ప కార్యాన్ని అక్కడ చూపించాడు. 9 గంటలు ఆ సింహములు అక్కడే కూర్చున్నాయి. 25,000 మంది ఎప్పుడైనా ఒక్క సింహమైనా ఒక్కసారైనా ఒక్క గీరితే ఆ రక్త వాసనకు మిగతా అన్ని కూడా అవి తన పైన ఎగసిపడి తనను చీల్చేస్తాయన్న ఆ 20,000 మంది చూస్తూ ఉన్నారు. ఎప్పుడు 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 ఎప్పుడు. కానీ తనకేం అవ్వలేదు. ఇది చూసి మరింతగా కోపపడిన చక్రవర్తి తనను ఇంకా ఇప్పుడు చంపేయాలన్న కక్షతో, క్రూరముతో ఉన్నాడు.
ఆ సింహాలనల్ని తోసివేసి ఒక ఇనుప చైర్ని ఆయన ఆ మధ్యలో పెట్టి దాని కింద బగబగ మాడుచున్న ఆ నిప్పును తను పెట్టి ఆ ఇనుప చైర్ మొత్తం ఇలా రెడ్ అయ్యేలాగా అది పెట్టాడు. దానిపైన తనను కూర్చోబెట్టాడు. ఆ కూర్చోబెట్టగానే తన నోటి నుండి వచ్చిన మాట అమ్మా అని అరిచింది. కానీ తను ఒక్కసారి కూడా నేను మీరు చెప్పిన మాటకు లొంగిపోతా అని చెప్పలేదు. అప్పుడు ఆ సమయంలోనే ఆ చక్రవర్తి ఒక దున్నపోతును వదిలి ఆ అమ్మ అనే మాట అరిచినప్పుడు తను భయపడి తననేమో చేస్తాదని ఆ బ్లాండీనాని తన కొమ్ములతో ఎగిరివేసినప్పుడు తను వచ్చి ఆ నిప్పుల్లో పడి తను చనిపోయింది. 20,000 మంది ఆ స్టేడియంలో ఆ రోజు కూర్చుని ఈ సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. ఆమె నిప్పులో కాలిపోయినప్పుడు 25,000 మంది వారందరూ నిలబడి లేచి ఒక పాట పాడారు. యేసు ప్రభువా నీవే దేవుడవు, యు ఆర్ ద ట్రూ గాడ్. ఆమె యొక్క జీవితము ద్వారా, బ్లాండీనా యొక్క జీవితము ద్వారా ఆమె జీవించినప్పుడు దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె మరణము ద్వారా కూడా దేవునికి మహిమ. మనము చదవబడిన వాక్యములో నువ్వు మరణించిన జీవించిన దేవునికి మహిమ కలగాలి. ఆమె యొక్క జీవితంలోని అద్భుతమైన పాఠము ఆ రోజు 25 మంది వారు చూసి వారి జీవితాలను మార్చుకున్నారు. దే హ్యావ్ చేంజ్డ్ దేర్ లైఫ్స్. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగిస్తున్నాను. దేవునిని మహిమపరిచే వారముగా మనమున్నామా? దేవుడు మనలను సృజించినది మహిమపరచడానికే. భక్తిహీనులను నాశనానికి సిద్ధపరుస్తున్నాడు. దేవుణ్ణి మహిమపరచకపోతే 4 ప్రమాదాలను మనము చూసాము. మొట్టమొదటి అందులో ఏంటంటే దేవుడు మనలను అపవిత్రతకు వదిలివేస్తాడు, భ్రష్ట మనసుకు వదిలివేస్తాడు, నాశనానికి వదిలివేస్తాడు. 4వది అది మరణానికే వదిలివేస్తాడు. దేవునిని మహిమపరచకపోతే దేవునిని ఎలా మహిమపరచాలి అని మనం మన మాటను చూసాము. మారు మనసును పొందాలి, నిజమైన మారు మనసును పొందాలి. ఊరికే నోటికి చెప్పుకోవడానికి మారు మనసు కాదు, బాప్తీసపు మారు మనసు కాదు. డోంట్ బి ద వెట్ సిన్నర్స్. నిజమైన మారు మనసును మనము పొందుదాం, పరిశుద్ధంగా జీవించుదాం. నీ దేహముతో దేవునిని మహిమపరచాలి. దేహము అపవిత్రతకు లొంగిపోకుండా కాపాడుకోవాలి. ఇది చాలా కష్టమైన పని, కానీ దేవుడు సహాయపడతాడు. 3వ మాట మనము చూస్తాము, గొప్ప శబ్దముతో మనము దేవునిని మహిమపరచాలి. ఆరాధన ద్వారా దేవుని మహిమపరచాలి, పాటల ద్వారా దేవునిని మహిమపరచాలి. అలాగే మనం ఇంకొక మాట, మన యొక్క జీవితంలో జీవించినా కానీ మనము మరణించినా కానీ మన యొక్క జీవితం ద్వారాను మన యొక్క మరణము ద్వారాను మనము దేవుని మహిమపరిచే వారముగా మనం ఉండాలి. మాటలను మనం గ్రహిద్దాం. మనం ఎలా జీవిస్తున్నామో, దేవుని మహిమపరుస్తున్నామా అనే ఈ స్వపరీక్ష మనము చేసుకొని మనము తండ్రి చిత్తానుసారంగా మనము జీవిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడవైన మా ప్రియ ప్రభువా తండ్రి, మా రక్షకుడును విమోచకుడు యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామములో నాయన మరి ఒక్కసారి మీ కృపాసనము యొద్దకు చేరి వచ్చి స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము నాయన. ఇంతవరకు మీరు మాకు తోడే ఉన్నందుకు స్తోత్రాలు. మీ అమూల్యమైన మాటలను మీరు మాకు వినిపించారు నాయన. మీరు మిమ్మల్ని మహిమపరచడానికే మమ్మల్ని సృజించారన్న మాటను మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు. మీరు నిర్మించిన ప్రతి దానిలో నాయన ప్రణాళిక కలిగి ఉంది, ఉద్దేశము కలిగి ఉంది. మానవాళికి కూడా మీరు ఉద్దేశాన్ని ఇచ్చారు, మిమ్మల్ని మహిమపరచడం నాయన. ఈ మాటలను మీరు మాకు ఇచ్చారు, స్తోత్రాలు. మేము ఎలా జీవిస్తున్నామో తండ్రి,
మీకు మహిమకరంగా ఉన్నామా? మహిమపరచలేని స్థితిలో ఉంటే నాయన కనికరించి మారు మనసును దయచేయండి. నిజమైన మారు మనసునివ్వండి తండ్రి. మా జీవితాలలో నాయన పాతే ఏమాత్రములు లేకుండా నూతనమైన దేవా ఉజ్జీవముతోనూ నూతనమైన మనస్సుతోనూ తండ్రి మిమ్మల్ని తండ్రి సేవించే వారముగా మహిమపరిచే వారముగా ఉండుటకును కృప చూపించండి. మా దేహాలతో మేము మిమ్మల్ని మహిమపరిచే వారముగా అపవిత్రతకు దూరంగా ఉండి పవిత్రంగా మీ కొరకు జీవించే వారంగా ఉండుటకును కనికరించండి నాయన. గొప్ప శబ్దముతో మహిమపరిచే వారంగా తీర్చిదిద్దండి దేవా. మేము ఈ లోకములో ఉన్నాము, లోక ఆశలున్నాయి దేవా. మా జీవితంలో మేము జీవించినను కేవలము నీ మహిమ కొరకే, చచ్చినను నీ మహిమ కొరకే నాయన. మా చావులోనూ నీ మహిమ ఉండాలి తండ్రి. ఈ మాటలను మీరు వినిపించారు, మా హృదయాలలో ఈ మాటలను మరవకుండా భద్రపరచండి తండ్రి. మీ వాక్యము సెలవిస్తుంది నాయన, వాక్యమును ఎన్నడూను మరవకుండా మా హృదయాలలో భద్రపరచమని సెలవిచ్చు. ఈ మాటలను మా మదిలో ఉంచుకొని స్మరిస్తూ మీ కొరకు నమ్మకముగా సాక్షి బిడ్డలుగా మేము జీవించుటకును కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాగో ఈ మాటలను విన్నారో, ఎవరు నాయన మీరు ఎవరి హృదయంలో ఎలాగో నాయన వీటిని దేవా ఉంచారో సమస్తమును మీకే అప్పగిస్తున్నాము తండ్రి. మీ ఆత్మ ద్వారా నన్ను వాడుకున్నందుకు స్తోత్రాలు నాయన. ఏదైనా తప్పుగా ఉచ్చరించినట్టయితే క్షమించమని ప్రార్థిస్తున్నాం దేవా. కావలసిన బలము శక్తిని పరిశుద్ధాత్మ జ్ఞానమును నాకును అందించమని ప్రార్థిస్తూ ఇప్పుడు ముగించుకొని నాయన మేము వెళ్తుంటుండగా తండ్రి మా ప్రయాణాలలో తోడే ఉండండి. దూర దూర ప్రయాణాలు చేయాలి తండ్రి. ప్రతి ఒక్కరికి అనుకూలపరచండి నాయన. అందరూ సురక్షితంగా క్షేమంగా చేరుటకును సహాయం చేయండి. వారంలో జరగని ఉంటే కోరికలను బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అనుకూలమైన సమయాన్ని ఇవ్వండి తండ్రి. మరలా నాయన మేము ఇలాగూ మీ సన్నిధిలో కలిసి నాయన ఆరాధించే, స్తుతించే, గణపరిచే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మా రక్షకుడు విమోచకుడు క్రీస్తు యేసు ఉన్నతమైన బలమైన శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు, నీవొక్కడవే గొప్ప దేవుడవు. నిరంతరము నిలచియుండునుగా, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను నేమో ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరికీ వందనాలు.